నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ద్రావణం యొక్క ధర్మం కానిది అంటున్నాను. సో ద్రావణం యొక్క ధర్మం కానిది, ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ చూస్తే కనుక ఇది ఒక సజాతీయ మిశ్రమం అని అంటున్నాం. ఎస్, ఇక్కడ మనం ద్రావణ ధర్మాలు చూస్తే కనుక సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమాలు ఉంటాయి. సజాతీయ మిశ్రమాలు ఉంటాయి, విజాతీయ మిశ్రమాలు ఉంటాయి. నెక్స్ట్, ద్రావణ కణాలను కంటితో చూడలేము. ద్రావణ కణాలని మనం కంటితో చూడలేము. నెక్స్ట్, ఇక్కడ చూడండి, దీంట్లోకి వెళ్ళి ఇచ్చింది ఆప్షన్. ద్రావణాన్ని విలీనపరిచినప్పుడు కాంతి మార్గాన్ని మనం చూడగలమా? చూడలేము. నెక్స్ట్, ద్రావిత కణాలు కాంతి కిరణ పుంజాన్ని పరిక్షేపణం చెందిస్తాయి. ఇక్కడ కాంతి కిరణం, ఇది ఇక్కడ చూడండి, ఇది ఆప్షన్. ద్రావణంలో ఉన్న కణాలు మన కంటితో చూడలేనంత, కాబట్టి చూడలేము. ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ దొరికేసింది. నెక్స్ట్, ద్రావణాలు తమ గుండా ప్రసరించే కాంతి కిరణ పుంజాన్ని పరిక్షేపణం చెందించలేవు. సో పరిక్షేపణం అనేది చెందిస్తాయి అన్నాడు, ఇక్కడేమో చెందించలేవు అన్నాం. సో ఇది మనకు కానిది అవుతుంది. మిగిలిన చూడండి, ఇంకోటి ఫోర్త్ వన్ చూడండి, ద్రావిత కణాలు వడపోత ద్వారా వేరు చేయలేము. వడపోత ద్వారా మనము వేరు చేయలేము. ఓకేనా? సో ఇది మనకి అల్టిమేట్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే థర్డ్ వన్ అనేది అవుతుంది. దీంట్లో నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు, చెందించలేము అని అంటున్నాం కదా. అది ఇక్కడ భౌతిక పద్ధతిలో వేరు చేయలేనివి చూడండి, ఇక్కడ ద్రావిత కణాలని వడపోత ద్వారా వేరు చేయలేనివి ఇవి. సో అవి ఒక మిశ్రమంలో వేరు చేయగలుగుతాం, కానీ ద్రావిత కణాలని మనం వేరు చేయలేము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బోర్ బ్యూరీ షరతు ప్రకారం, కర్పూరం ఎంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. సో ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి కర్పూరాలు అంటే KLMN కర్పూరాలు, 4 కర్పూరాలు ఉన్నాయి. అయితే ఇందులో మనం గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను 2n² సూత్రం ద్వారా నిర్ణయిస్తాం. సో n = ఇక్కడ కర్పూరాల సంఖ్య 1 2 3 4 అవుతుంది. సో మనకు అడిగింది ఏంటి, 1 2 3 4లో మనకి ఏం కర్పూరం అడిగింది కాబట్టి n = ఇక్కడ ఎంత అవుతుంది, 2 × n² అంటే 2 ఇక్కడ మూడో కర్పూరం కాబట్టి 3² అంటే 2 × 9 అవుతుంది. సో 18 అనేది మనం నింపగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్య. సో ఇది బోర్ బ్యూరీ షరతు ప్రకారం కర్పూరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత అంటే 18. నెక్స్ట్, ఈ క్రింది వల్ల తప్పుగా కలపబడినది ఆమ్లజని దహనానికి తోడ్పడినది. ఎస్, ఆమ్లజని దహనానికి తోడ్పడినది. నెక్స్ట్, నత్రజని గాలిలో 1/4 భాగం ఆక్రమించబడింది. జనరల్గా గాలిలో నత్రజని చూడండి, మొత్తంలో 3 భాగాలు నైట్రోజనే ఉంటుంది. ఒక భాగం మాత్రమే మిగతా గ్యాసెస్ ఉంటాయి. ఒకసారి ఇది చూడండి, ఇది 78% ఏముంది మనకు, నైట్రోజన్ ఉంది. మిగతా 20.9% ఏముంది, ఆక్సిజన్ ఉంది. ఇది నైట్రోజన్, మిగతా 20.9% ఆక్సిజన్ ఉంది. రిమైనింగ్ చూడండి, ఆర్గాన్ అనేది 0.90%, ఇవి కార్బన్ డైఆక్సైడ్ 0.03%. సో ఇలా ఉన్నాయి. మనకు ఇక్కడ ఆప్షన్లో ఏమిటి, 1/4 అంటే మనకు 25% అంటున్నారు. 25% కాదు, మనకున్నది 3/4 అంటే 75% ఉంది. 75% ఉంది కాబట్టి తప్పుగా కలపబడింది అడిగింది, కాబట్టి ఇదే తప్పుగా కలపబడింది. కార్బన్ డైఆక్సైడ్ శ్వాసక్రియలో విడుదలవుతుంది. ఎస్, ఇది కరెక్టే. వాతావరణం గాలి యొక్క పలుచని పొర, ఇది కూడా కరెక్టే. ఇదేమో విడుదలవుతుంది, మనం శ్వాసక్రియలో విడుదల చేసేది కార్బన్ డైఆక్సైడ్, మనం స్వీకరించేది ఆక్సిజన్. ఆమ్లజని దహనానికి తోడ్పడినది, ఇది కరెక్టే. సో ఆప్షన్ సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వల్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ తక్కువగా గల మూలకం అంటే ఫ్లోరిన్ ఇచ్చిండు, సీజియం ఇచ్చిండు, క్లోరిన్ ఇచ్చిండు, ఆక్సిజన్ ఇచ్చిండు. ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు చూడండి, గ్రూప్లో ఎలా ఉంటుంది, గ్రూప్లలో పైనుండి క్రిందికి ఎలక్ట్రాన్ విలువలు క్రమంగా తగ్గుతాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఇది గ్రూప్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం తీసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి పరిమాణం పెరుగుతుంది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే పెద్ద పరిమాణం అధికంగా కలిగింది సీజియం. నెక్స్ట్ ఇటు నుంచి వెళ్ళినా కానీ పరిమాణం ఏమవుతుంది, తగ్గిపోతుంది. పీరియడ్లో పరిమాణం ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్ళిన ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు పెరుగుతాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఏమవుతున్నాయి, ఇవి పెరుగుతున్నాయి. మనకి ఏమన్నాడు, ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ తక్కువ గల మూలకం అని అన్నాడు. సో మనకు తక్కువ గల మూలకం కావాలంటే పరిమాణం ఎక్కువగా ఉండాలి. ఆటోమేటిక్ మనకు ఆప్షన్ ఏమవుతుంది, సీజియం అనేది మన ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఫ్లోరిన్ తక్కువగా ఉండే పరిమాణం. నెక్స్ట్ సీజియం అనేది అది ఎక్కువగా ఉండేది. క్లోరిన్ ఇది కూడా చిన్న పరిమాణం ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ కూడా మనకు చిన్న పరిమాణాలనే కలిగి ఉంటాయి. సో కాబట్టి ఎక్కువ పరిమాణం కలిగింది సీజియం, కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బిటాల సంకరీకరణలో జరుగునది. ఏమవుతుంది ఆర్బిటాల సంకరీకరణంలో, ఎలక్ట్రాన్ల జంట తొలగింపబడుతుందా, ఎలక్ట్రాన్ల జంట కలపడం జరుగుతుందా, జంటలు అంటున్నాడు, ఎలక్ట్రాన్ల జంటలు తొలగింపడం జరుగుతుందా, ఎలక్ట్రాన్ల జంటను కలపడం జరుగుతుందా, ఆర్బిటాల కలయిక జరుగుతుందా, లేదా పరమాణు ఆర్బిటాలను వేరు చేయడం జరుగుతుందా. సో మనకు సంకరీకరణం అంటేనే పరమాణు ఆర్బిటాలని కలపడం. సో ఇక్కడ ఏ ఆర్బిటాలను కలుపుతున్నాం అంటే పరమాణు ఆర్బిటాలను వేరు చేయడం కాదు, ఎలక్ట్రాన్ల జంటను కలపడం కాదు, ఎలక్ట్రాన్ జంటను తొలగింపడం కాదు, పరమాణు ఆర్బిటాలను కలపడం. ఒకసారి మన టెక్స్ట్ బుక్లో ఏ రకంగా ఇచ్చిన చూస్తే కనుక అసలు ఏంటి సంకరీకరణం అంటే పరమాణు చివరి కక్షలో ఉండే దాదాపు సమాన శక్తి గల పరమాణు ఆర్బిటాలు పరస్పరం కలిసిపోయి సో ఇక్కడ కలిసిపోవడం, ఏవి పరమాణు ఆర్బిటాలు కలిసిపోవడం అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇది అవుతుంది. సో అదే సంఖ్యలో బంధన శక్తి ఆకారం గల ధర్మాలు ఒకే విధంగా సర్వసమాన ఆర్బిటాలను ఏర్పరిచే దృగ్విషయాన్ని ఏమంటున్నాం మనం, సంకరీకరణం అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో భిన్నమైనది ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పాలిథీన్, రేయాన్, నైలాన్, పాలిస్టర్. సో ఇందులో భిన్నమైనది ఏది అని అంటే కనుక
మనం పాలిథిన్, రేయాన్, నైలాన్లో రేయాన్ తీసుకోవచ్చు. ఎందుకంటే కృత్రిమ పట్టుగా దానికి పేరు పెట్టడం కూడా జరిగింది. కృత్రిమ పట్టు మొదటి పరమైన ఉత్పత్తి మొదలైంది కాబట్టి దారాలకు రేయాన్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇందులో అన్నింటిలో భిన్నమైనది ఏదంటే రేయాన్. ఈ కర్రగుజ్జు రసాయనాలు కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. నెక్స్ట్ పాలిస్టర్ని వస్త్ర పరిశ్రమలో ఎక్కువ ఉంచే పాలిస్టర్ని దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. పాలిస్టర్ పెట్రోలియం నుంచి తయారవుతుంది. సో మెయిన్గా ఇది కృత్రిమ పట్టు. భిన్నమైంది అడిగింది కాబట్టి పట్టు, విలువైంది పట్టు, దానిలో కృత్రిమ పట్టు అని రేయాన్ అంటాం కాబట్టి ఇది భిన్నమైనదిగా మనం పరిగణిస్తాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ అజర్షన్ అండ్ రీజన్కి ఇచ్చి క్వశ్చన్ అడిగిండు. కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ జింక్ స్థానభ్రంశం చెందిస్తుంది. కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ను జింక్ స్థానభ్రంశం చెందిస్తుంది. నెక్స్ట్ కాపర్ జింక్ కన్నా తక్కువ చర్యశీలత గలది. ఇక్కడ చూస్తే కనుక మనం టెక్స్ట్ బుక్లో నుంచి ఇది ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఎక్కువ చర్యశీలత గల లోహమైన జింక్ తక్కువ చర్యశీలత గల లోహాలైన రాగి, ఇనుములను వాటి ద్రావణాల నుండి స్థానభ్రంశం చెందిస్తుంది. ఇది స్థానభ్రంశ కారకం అని అంటాం. జింకుని స్థానభ్రంశ కారకం అని అంటాం. తర్వాత రాగి ఎక్కువ చర్యశీలత గల లోహాలైన ఇనుము, జింకులను స్థానభ్రంశం చెందించలేదని తెలుస్తుంది. ఇక్కడ రాగి అనేది వాటిని స్థానభ్రంశం చెందించలేదు. ఎందుకంటే రాగి కంటే ఈ ఇనుము, జింకులు ఎక్కువ చర్యశీలత గలవి. అలాగే తక్కువ చర్యశీలత లోహమైన ఇనుము ఎక్కువ చర్యశీలత గల జింక్ సల్ఫేట్ ద్రావణం నుండి స్థానభ్రంశం చెందించలేదు. సో ఒకవేళ లోహాల చర్యశీలత క్రమం చూస్తే కనుక జింకుకి చర్యశీలత ఎక్కువగా ఉంటుంది, దీనికంటే కొంచెం తక్కువ ఇనుముకు ఉంటుంది, ఇనుము కంటే తక్కువ రాగికి ఉంటుంది. సో ఇందులో మనం చూస్తే కనుక కాపర్ జింకు కన్నా తక్కువ చర్యశీలతను కలిగి ఉంది. ఎస్, ఇది కరెక్టే. చూడండి, ఇక్కడ కాపర్ జింకు కన్నా తక్కువ చర్యశీలతను కలిగి ఉంది కాబట్టి ఇది కరెక్టే. కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ని జింక్ స్థానభ్రంశం చెందింది, ఎందుకంటే జింక్ ఎక్కువ చర్యశీలతను కలిగి ఉంది. ఇది కూడా కరెక్టే. సో ఏ అండ్ ఆర్ రెండు సరైనవే. ఆర్కు ఏ అనేది సరైన వివరణ అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ లోహ హైడ్రోజన్ కార్బోనేట్ ఆమ్లంతో చర్య జరిగినప్పుడు ఏర్పడు ఉత్పన్నాలు. సో ఇలా మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ ఇచ్చిండు. లోహ హైడ్రోజన్ కార్బోనేట్ ఆమ్లంతో చర్య జరిగినప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు ఏంటి అని అంటే లవణం, కార్బన్ డైఆక్సైడ్, నీరు. ఈ లవణం, కార్బన్ డైఆక్సైడ్, నీరు ఎక్కడైతుందో అదే ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం 4th ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ వన్లో లేదు, ఎందుకంటే ఇక్కడ లవణం ఉంది, నీరు ఉంది, కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఉంది, ఇది కాదు. నెక్స్ట్ లవణం, కార్బన్ డైఆక్సైడ్ ఉంది కానీ ఇక్కడ నీరు లేదు. సో లవణం, నీరు, కార్బన్ డైఆక్సైడ్ ఓన్లీ 4th ఆప్షన్ ఉంది. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్